గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 4న ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. జూన్ 4 అంటే మాత్రం చాలా క్లియర్ డేట్ అవుతుంది, మంచి డేట్ అవుతుంది. జూన్ 12 తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయి, కాలేజ్ స్టార్ట్ అవుతాయి. అంటే జూన్ 1 నుంచే కాలేజ్ స్టార్ట్ అయినా కాలేజ్ సంబంధించి పెద్దగా హడావుడు లేకపోయినా జూన్ 4న కరెక్ట్ డేట్ అవుతుంది, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అవుతుంది. ఆ కారణంగానే ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనేలాగా చాలామంది భావించారు, ఊహించుకుంటా ఉన్నారు కూడా. నిజానికి ఈ సినిమా మార్చి 27నే విడుదలవుతుందని చెప్పేసి ముందే అనౌన్స్ చేశారు. ఆ మార్చి 27 కోసం వీళ్ళు చాలా ప్రయత్నించినప్పుడు కూడా సాధ్యం కాదని చెప్పేసి కూడా అర్థమైంది. ఆ కారణంగా ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చెప్పేసి కూడా మరో మార్చి 27 నుంచి పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 30న కూడా ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టమైంది, సాధ్యం కాదని మాత్రం చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. ఆ కారణంగానే జూన్ 4న విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నిజానికి ఏప్రిల్ 30న విడుదల కావాల్సినటువంటి సినిమా ఇది. కేవలం ఒక ఐటమ్ సాంగ్ షూటింగ్ అవ్వలేదని చెప్పేసి ఆ కారణంతోనే సినిమా బాగా ఆలస్యమైంది. ఆ కారణంగానే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. మరొకసారి పోస్ట్ పోన్ కారణం కూడా అదే. ఆ ఐటమ్ సాంగ్లో డాన్సర్ ఎవరు అనేది మాత్రం చాలా మందికి చాలా పేర్లు వినిపించాయి, రకరకాలమైన పేర్లు వినిపించాయి. పూజా హెగ్డే కావచ్చు, లేకపోతే మానస వారణాసి కావచ్చు, లేకపోతే రకరకాల పేర్లు వినిపించినప్పుడు కూడా ఫైనల్గా శృతి హాసన్ ఈ ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేస్తుంది. సో ఆ పాట ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ షూటింగ్ సంబంధించి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. దాంతోపాటు కొంత విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్లో ఏఆర్ రెహమాన్ ఇచ్చేటువంటి నేపథ్య సంగీతం కోసం కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ కారణంగానే జూన్ 4 వరకు కూడా టైం తీసుకున్నారు వీళ్ళు. సో ఈ నెలలో కంప్లీట్ చేసుకునేటువంటి విధానం మాత్రం చాలా క్లియర్గా మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ మేరకు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందరూ పని చేస్తూ ఉన్నారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి చూస్తే కనుక ఆర్ఆర్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఎడిటింగ్ పరంగా కావచ్చు, అంటే అన్ని రకాల ఇష్యూస్ కావచ్చు సినిమా ఖచ్చితంగా జూన్ 4న రిలీజ్ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా వరకు ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి చూస్తే మార్చి 27 కావచ్చు, ఏప్రిల్ 30 కావచ్చు, తర్వాత ఆ రిలీజ్ డేట్ మీద వచ్చినటువంటి ఎప్పుడు కూడా ఎలాంటి కామెంట్స్ లేకపోవడం, ఎవరు కామెంట్స్ చేయకపోవడం, అంటే ఎలాంటి ట్రోలర్స్ రావడం, మీమ్స్ రాకపోవడం, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు రాకపోవడం కారణం ఏంటంటే ఆ సినిమాకి ఆల్రెడీ వచ్చినటువంటి ఆ గ్లిమ్స్కి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్, దాంతోపాటు వచ్చినటువంటి రెండు పాటలకు కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్. ఆ గ్లిమ్స్ చూస్తే కనుక రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడు, 2 వైవిధ్యమైనటువంటి పాత్రలు కనిపించబోతున్నాడు మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పాత్రలో క్రికెటర్ గాను, మరొక పాత్రలో బాలయోధుడిగాను కనిపించబోతున్నాడు. ఆ 2 పాత్రలో అతని గెటప్ కావచ్చు, అతని ఆహార్యం కావచ్చు, అతని ఫిజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతానని చెప్పేసి మనకు ఆల్రెడీ గ్లిమ్స్తోనే అర్థమయ్యేలాగా ఉంటుంది. దాంతోపాటు మరొక గెటప్ కూడా కనిపిస్తాడని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే ఒక క్రికెటర్ బాలయోధుడు కాకుండా మరొక గెటప్లో కూడా రామ్ చరణ్ కనిపిస్తాడని చెప్పేసి కూడా ఎప్పటికైతే ప్రస్తుతానికైతే బలమైనటువంటి గాసిప్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ కూడా నిజమవుతా కాదని పక్కన పెడితే కనుక జూన్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి దాంతోపాటు ప్రమోషన్స్ పరంగా కూడా మే 15 నుంచి ప్రమోషన్స్ పరంగా కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి అవకాశాలు, పాన్ ఇండియా స్పాన్కి కూడా చాలా అవకాశాలు, చాలా దగ్గరగా ఉన్నటువంటి కథగా కూడా ఈ సినిమా ఉండబోతుందని మాత్రం మనకు అర్థమైపోతుంది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసినటువంటి సినిమా కాబట్టి అతని దర్శకత్వంలో రూపొందిన సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది మాత్రం ఇప్పటికే మనకు అర్థమైనటువంటి గ్లిమ్స్లో కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అర్థమైపోతుంది. కాబట్టి సంతోష్ శివన్ మేజర్ హైలైట్ అవుతాడు, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ మేజర్ హైలైట్ అవుతాడు, ఆ తర్వాత డైరెక్షన్ పరంగా కూడా చాలా బిగ్గెస్ట్ హైలైట్ అవుతాడని మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తంగా పెద్ద సినిమా జూన్ 4న విడుదల కాబోతుంది. ఇప్పటివరకు అయితే అది క్లియర్గా అనౌన్స్ అయిన విధానం మాత్రం జూన్ 4న విడుదల కాబోతుంది. మరి ఆ రోజున ఎన్ని రికార్డ్స్ బద్దలవుతాయి, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయో, ఎన్ని రివార్డ్స్ క్రియేట్ అవుతాయో మాత్రం చూద్దాం.